ఉండి ఎమ్మెల్యే ఉండి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజల మన్నలు పొంది కేసీఆర్ మెడలోంచి తుంగలు దొక్కి అన్నకు ప్రజలు నీరజనం పలికి పట్టాభిషేకం కట్టారు రేవంత్ అన్నకు. అట్లాగే ఈనాడు దళిత నాయకుడు ఒక సంపత్ కుమార్ అన్న మహబూబ్నగర్ చెందిన వ్యక్తి, ఆయన తెలంగాణలో ఆయన పేరు ఎవరు లేరు. ఆ అన్నకు మీరు దయచేసి పీసీ పక్కన ఉపచెప్తే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఆయనకు ఏకంగా ఆయనకు అందరూ ఓట్లేసి రేపు జరగబోయే రేపు గ్రామీణ సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ జిల్లా పరిషత్ కానీ ఏ ఎలక్షన్లో కానీ గెలిపే శక్తి అతనిలో ఉంది. వెనక మీరున్నారు, మేము ప్రజలు ఉన్నాం, మేము అన్నకు మేము అందరూ సపోర్ట్గా ఉంటాము. కాబట్టి రేవంత్ అన్న గారు మీరు తమరు మంచి మనసుడు ఆలోచించి, మీకు రాజకీయాలు అన్ని తెలిసి మీకు చెప్పనవసరం లేదు, మీరు దయచేసి మా విన్నపాన్ని మన్నించి మీరు మా అప్పీల్ మన్నించి మీరు సంపత్ కుమార్ అన్నకు మీరు పట్టాభిషేకం కట్టాలి, పీసీ అధ్యక్షుడు అన్నకు ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. ఆయన చేయగలుగుతాడు, ఆయనకు దమ్ము ధైర్యం ఉన్నది. మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అన్న మల్లు రవి గారు కూడా త్యాగం చేసి త్యాగపురుషుడు చేసి, బ్రదర్ రేపు నేను గెలిచినాక నీకు నేను ఏదో ఒకటి స్టేట్ లెవెల్లో కానీ సెంటర్లో కానీ ఏదో అవకాశం అయితే నీకు చూపిస్తానని చెప్పిండు. అన్న మద్దతు కూడా ఆయనకే ఉన్నది. మల్లు రవీంద్ర గారి మద్దతు ఆయన అతనికే ఉంది, మన సంపదన్నకే ఉంది. కాబట్టి మంచి మనసుతోటి మీరు ఆలోచించి దయచేసి రేవంత్ అన్న నీకు బంగారు పగలతో నీకు దండం పెడతా, కానీ మా అన్నగారికి సంపత్ కుమార్ అన్నగారికి మీరు పీసీసీ పగ్గాల పని బాగుంటుంది, అతను అధ్యక్ష పదవి మీరు ఎంపిక చేయండి. ఎందుకంటే మీ మాట రాహుల్ గాంధీ గారు వింటాడు, సోనియా గాంధీ గారు వింటారు, ఖార్గే గారు వింటారు, అందరు వింటారు, అందరు వింటారు. మనం ఏమోడు ఉండగా చెల్లెలు ప్రియాంక కూడా వింటుంది. మీరంటే అందరికీ అభిమానం అన్న. ఆనాడు ఇందిరాగాంధీ ఒకసారి ఓడిపోతే కూడా తెలంగాణలో 78లా అప్పుడు ఇక్కడ పంజాబ్లో 78 మన తెలంగాణలో ప్రభుత్వం చేయగలిగింది చంద్రరెడ్డి గవర్నమెంట్లో. తర్వాత పంజాబ్లో అదే విధంగా అయింది. సెంటర్లో కూడా ఈ నాగడం ప్రజలు మోడీలో 90 వస్తాయి 70 వస్తాయని అన్నాడు. ఇక 200 సీట్లు 200 సీట్లు దాటినాయి. ఇంకా 2025 అయితే కానీ 26 కానీ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. రేవంత్ అన్న ప్రజలు మీరు నమ్మండి. ప్రజలు మీ కాంగ్రెస్ వైపే చూస్తుర్రు, ఎటువైపు చూస్తలేదు. ఎందుకంటే ఈ దేశంలో మడ్డలు మానభంగాలు అప్పులు సప్పులు మొత్తం మీరు అన్ని తిప్పుతున్నారు. మీరు వాళ్ళు వేసినా కానీ అన్ని మీ తీసుకొని చెప్తుర్రు. మీ పెద్ద మనసు అన్నగారు కేసీఆర్ వేసిన అప్పులన్నీ మీరు తీవ్రగలుగుతారు, మీ లెక్కలు తహా చూపిస్తారు. మీ మీద ఎలాంటి డోకా లేదేం లేదు. ప్రజలు కూడా చూస్తూనే ఉంటారు. జర్నలిస్టు కానీ ప్రజలు కానీ రైతులు కానీ ఎడ్యుకేటెడ్ కానీ ప్రొఫెసర్ కానీ మేధావులు కానీ శాస్త్రజ్ఞులు కానీ రచయితలు కానీ కవులు కానీ అందరూ మీ గురించి ఆలోచిస్తారు. మీరు దయచేసి మీరు అన్నకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక దళితుకి ఇచ్చడానికి మీకు మంచి పేరు వస్తుంది అన్నగారు రేవంత్ అన్న. ఈ మాట నిలబెట్టుకోవన్నా నువ్వు. ఆయన కొరకు మీ కొరకు మేము ఏమని చేస్తామన్నా. మొన్న పేపర్ కూడా ఇచ్చారన్న, ఈ తెలంగాణలో మొత్తం భారతదేశం మొత్తం ఓటు తగ్గిపోయినాయి, బీజేపీ తగ్గిపోయినాయి, దళితులు ఓసారి ఓటు చేయలేదు అనేది కూడా మీరు చూసిన మీరు కథన దాంట్లో కూడా మీరు దయచేసి నా మన్నించి నేను డిమాండ్ చేస్తున్నాను అన్నగారికి రేవంత్ అన్నకు విజ్ఞప్తి చేస్తున్నాను. సూరయ్య నాకు సూర్యాపేట, నేను మాజీ కౌన్సిలర్ను, నేను జిల్లా కాంగ్రెస్ నాయకుడు. నేను